ఇప్పటి వరకు టీచర్ల నియామకం కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షల ఎంపికలలో 11 తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసినవేనని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఎంతో కాలం కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు పొందిన వారిని రద్దు చేస్తానని వైసీపీ నేతలు చెప్పడం వారి అవివేకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో 2025 డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం డిఎస్సిని నిష్పక్షపాతంగా నిర్వహించిందన్నారు. ఉద్యోగాలు పొంది సుమారు 6 నెలలు దాటినా ఇప్పుడు వైసీపీ వారు అందులో అక్రమాలు జరిగాయని పేర్కొనడం పట్ల వారి అవివేకం బయటపడిందన్నారు. వైసీపీకి చెందిన మరికొందరైతే డిఎస్సి రద్దు చేస్తామని చెప్పి ఎంపికైన ఉపాధ్యాయులలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. వారు 6 కాలం కష్టపడి చదివి ఉద్యోగం సాధించారని, వారు ఏ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడలేదన్నారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమాలు అవకతవకలపై విద్యాశాఖ కార్యదర్శి ఆధారాలు చూపించాలని కోరినా వారు అందుకు వెనుదిరిగిన సంఘటనను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రవి, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ప్రదీప్ కుమార్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ సత్యనారాయణ, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి సూరిబాబు, సిపిఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి తీయడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 16,347 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా, కుటుంబాలన్నీ కూడా. అదే సందర్భంలో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి, అనర్హులకు ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఈరోజు దారుణంగా తనకున్నట్టు మీడియాలో ప్రచారం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ కోన శశిధర్ గారు దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవకతవకలు ఏమైనా జరిగాయంటే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించడానికి ఛాలెంజ్ చేయడం జరిగింది, చర్చకు రమ్మని జరిగింది. దాని మీద ఎక్కడ మాట్లాడలేదండి. అదే సందర్భంలో ఇదే పనిగా పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణంలో 2025 మెగా డిఎస్సి సెలెక్ట్ అయిన అభ్యర్థులు, టీచర్స్ యూనియన్ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైసీపీ పార్టీ కానీ వాళ్ళ మీడియా ద్వారా కానీ కొన్న అసత్య ప్రచారాలు, ఎందుకంటే డిఎస్సి ఏదో అవకతవకలు జరిగినాయి, ఇక్కడ డబ్బులతో ఏదో పోస్టులు కొనటం జరిగిందని చెప్పటం, ఇది వాళ్ళ మనోవేదనకి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 1,200 మంది అభ్యర్థులు ఇక్కడ రావడం జరిగింది. అందులో స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చారు, డిజేబుల్ నుంచి వచ్చారు, అన్ని రకాల కేటగిరీ నుంచి వచ్చిన అభ్యర్థులు. ఒకటే ముఖ్యంగా మహిళలు, మీరు మాట్లాడితే మీరే చూశారు. నేను మా తండ్రి లేరు, ఒక ఆమె చెప్పింది, ఒక అమ్మాయి, మా తండ్రి చనిపోయారండి, మా తల్లి ఎంతో కష్టపడి నేను చదివించింది, గత ప్రభుత్వంలో డిఎస్సి తీస్తారని ఎంతో కష్టపడి చదివాం కానీ తీయలేదు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీస్తుంది అని మేము ఎంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తినక ఉపాధ్యాయులతో, అలాగే ఎంపిక కాలేని ఉపాధ్యాయులతో ఒక సమావేశాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మమ్మల్ని కూడా ముఖ్య అతిథులుగా పిలిచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడే బాధల్ని మా వంతుగా తెలియజేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈ రోజు సమావేశానికి హాజరయ్యాం. అయితే ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే 2025 డిఎస్సీలు ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు అందరూ కూడా మనోవేదనకు గురయ్యి మాతో చెప్పిన మాటల్ని ఇక్కడ మేము షేర్ చేసుకున్నాం. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2025లో డిఎస్సిలో సెలెక్ట్ కాబడిన అన్నీ కూడా ఇవి ఒక అసత్యం.
దీంట్లో ఎటువంటి అపోహలు పడొద్దని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. మరి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వీరు చర్చికి రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు ఈ విధంగా మరి మా ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్నాం.